కడప ఎలా ఉన్నారు? సూపర్ ఎనర్జీ, సూపర్ హుషారు, అన్నిటికంటే మమ మాస్. మళ్ళీ ఎంతమంది మాస్? అందరూ మాసేనా? చలో మరి ఈ రోజు మన థీమ్ మమ మాస్తి. వెల్కమ్ టు బామలు సత్య బామలు. రోజులాగే ఈ రోజు కూడా క్వశ్చన్లతో స్టార్ట్ చేస్తా. ఇమీడియట్ గా గిఫ్ట్లు వస్తాయి. ఎవ్వరికి ఆన్సర్ చెప్పొద్దు, వస్తే చేయెత్తాలి. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్. మనం చూస్తే చూస్తుంది, నవ్వితే నవ్వుతుంది, కాల్ తో తన్నితే తంతుంది, చేత్తో గుద్దితే గుద్దుతుంది. ఏంటది? ఫస్ట్ నువ్వు పెట్టేదా? ఏం పేరు? మిర్రర్. అబ్బా ఏమి చెప్పినావే? నీ పేరేంటి? నాగేశ్వరి. చెప్పు. నవ్వితే నవ్వుతుంది, తంతే తంతుంది, కొడితే కొడుతుంది, తిడితే తిడుతుంది. ఏంటది? అద్దం. రైట్ ఆన్సర్. ఎప్పుడైనా అద్దం ముందు నుంచొని నీ అందాన్ని ఎలా వర్ణించుకుంటూ ఉంటావు? అది అద్దం. రెడీ, స్టార్ట్. ఎందుకు దేవుడా ఇంత అందాన్ని? అలా ఎప్పుడు అనుకోలేదు. పోనీ ఏమనుకున్నావు? అద్దం నీ కళ్ళ ముందు ఉంది. ఇంకొంచెం కలర్ ఉంటే బాగుండు అనిపించేది. కంగ్రాచులేషన్. ఈ రోజు ఎపిసోడ్ లో ఫస్ట్ గిఫ్ట్ విన్నర్. సో అర్థమైపోయింది ఈ రోజు అంతా మమ మాస్ అని. సో ఈ ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం. టంగ్ ట్విస్టర్ లో మొదలెడదాం. మీ అందరికి చాలా ఇష్టమైన మన ఫస్ట్ రౌండ్ హలమితి హబీబో. హలమితి హబీబో ఆడబోయే ఆ బామలు. ప్లీజ్ వెల్కమ్. టంగ్ ట్విస్టర్ మొదలు పెడదాం. ఈ రోజు అంతా మాస్, అంత మమ మాస్. ఎవరు మనల్ని ఆపేదే లేదు. రెడీ? నేను చెప్పిన డైలాగ్ యాజ్ ఇట్ ఈజ్ నువ్వు చెప్పే. ఎవరు మనల్ని ఆపేదే లేదు. ఎవరు మనల్ని ఆపేదే లేదు. ఎందుకంటే ఇక్కడ మాస్. మాస్ అంటే పావనే. పావని. ఓకే, టంగ్ ట్విస్టర్ మొదలెడదామా? ఎలకెత్త మఫ్లియా గాల్లో తీసి ఎగరయ్యా. సందట్లో సడేమియా. సరదాగా పోదాం పదవయ్యా. మొత్తం కలిపి చెప్పాలి. ఎలకెత్త మఫ్లియా గాల్లో నిన్ను ఎగరేయా. సందట్లో సడేమియా. సరదాగా పోదాం పదవయ్యా. ఎలకత మఫ్లియా నిన్ను గాల్లో ఎగరయ్యా. సందట్లో సడేమియా. నిన్ను సరదాగా పోదాం పదవయ్యా. ఎవరు? వారు. ఎలకెత్త మఫ్లియా అని ముద్దుగా పిలుస్తావేంటి బావగారిని? మా వారిని చిన్న అని పిలుస్తాను. ఇప్పుడు దాకా చిన్న, ఇక మీద ఎలకెత్త మఫ్లియా. ఎంత మాసైనా అలా పిలవను. మా వారిని అలాగే పిలుస్తాను. బావగారు నిన్నేమని పిలుస్తారు? మా వారు పావని అనే పిలుస్తారు. అరే ఫాస్ట్ గా. ఎలకెత్త మఫ్లియా గాల్లో నిన్ను ఎగరయ్యా. సందట్లో సడేమియా. సరదాగా పోదాం పదవయ్యా. ఫాస్ట్. ఎలకత మఫ్లియా నిన్ను గాల్లో. మీరు అలా తొందర పెడితే కష్టం. ఇంకొకసారి చెప్పండి. ఎలకెత్త మఫ్లియా గాల్లో నిన్ను ఎగరయ్యా. సందట్లో సడేమియా. సరదాగా పోదాం పదవయ్యా. ఎలకత మఫ్లియా నిన్ను గాల్లో ఎగరయ్యా. సందట్లో సడేమియా. సరదాగా పోదాం పదవయ్యా. ఎలకత మఫ్లియా. ఎలక ఎక్కడి నుంచి వచ్చింది? ఒకవేళ మన ఇంట్లో ఎలకలు ఉన్నాయనుకో, బావగారు పట్టుకుంటారా, నువ్వు పట్టుకుంటావా? ఏదొచ్చినా ఆయనే పట్టుకోవాలిగా. రెడీ మళ్ళీ. ఎలకత మఫ్లియా నిన్ను గాల్లో ఎగరే. సందట్లో సడేమియా. సరదాగా పోదాం పదవయ్యా. భర్తని గాల్లో ఎగరే అంటావా? ఎంత మాస్ ఇది అసలు. మా వారు ఏమనుకోరు. ఇందాక నుంచి మాటకు ముందు ఒకసారి మావారు, మాటకు తనకాల ఒకసారి మావారు. అంతేగా మరి. ఓకే, గట్టిగా చెప్పట్లు. పేరేంటి? పూజిత. నువ్వు రోడ్డు మీద వెళ్తున్నావు. నలుగురు రౌడీలు అలా వస్తున్నారు నీ మీద. నీలో ఉన్న మాస్ యాంగిల్ బయటకు వచ్చింది. డైలాగులతో వాళ్ళని చంపేయాలి. రెడీ, స్టార్ట్. నేను నీకేం ఉపకారం చేశాను రా? కాదు, అక్కడ నలుగురు రౌడీలు. సిచ్యువేషన్ మాస్. ఇప్పుడు నువ్వు డెడ్లీ వార్నింగ్ ఇవ్వాలి. కత్తులతో కాదురా, కంటి చూపుతో చంపేస్తా. మరి నా వైపు చూస్తావేంటి? చలో టంగ్ ట్విస్టర్కి వెళ్దామా? ఓకే. పక్కింట్లో పెళ్లి, పెళ్లిలో లొల్లి, నట్టింట్లో పిల్లి, పిల్లి నోట్లో బల్లి. పక్కింట్లో పెళ్లి, నల్లిలో
పక్కింట్లో పెళ్లి పెళ్లిలో లొల్లి, నటింట్లో బల్లి, బల్లి నోట్లో పిల్లి. మీరు గ్యాప్ ఇవ్వండి. ఆ టంగ్ ట్విస్టర్ అంటే గ్యాప్ ఇస్తారేటి? రెడీ మళ్ళీ. పక్కింట్లో పెళ్లి పెళ్లిలో లొల్లి, పక్కింట్లో పెళ్లి పెళ్లిలో లొల్లి, నటింట్లో పిల్లి పిల్లి నోట్లో బల్లి. నట్లింట్లో పిల్లి పిల్లి నోట్లో బల్లి. ఫాస్ట్ గా. పక్కింట్లో పెళ్లి పురుష్ అన్నట పెళ్లి దగ్గర ఆగిపోతుంది. రెడీ. పక్కింట్లో పెళ్లి పెళ్లిలో లొల్లి, నటింట్లో పిల్లి పిల్లి నోట్లో బల్లి. పక్కింట్లో పెళ్లి పిల్లిలో నల్లి, పక్కింట్లో పెళ్లి పెళ్లిలో లొల్లి, పక్కింట్లో పెళ్లి పెళ్లిలో లొల్లి, నటింట్లో పిల్లి పిల్లి నోట్లో బల్లి. నట్లింట్లో పెళ్లి పిల్లి నోట్లో బల్లి. నటింట్లో కూడా పెళ్ళే అండి. కళ్ళు మూసుకో. క్లోజ్ యువర్ ఐస్. ఓకే. అసలు మాస్ యాంగిల్ చూపిస్తా ఇప్పుడు పూజితలో. ఆ నలుగురు రౌడీలో ఒక రౌడీ ఇక్కడే ఉంది. రెడీ కమాన్. పక్కింట్లో పెళ్లి పిల్లిలో లొల్లి, పక్కింట్లో పెళ్లి పిల్లిలో నల్లి, నువ్వు పిల్లి కాదు పులి అని చెప్తుంటే. పక్కింట్లో పెళ్లి పెళ్లిలో లొల్లి, నటింట్లో పిల్లి పిల్లి నోట్లో బల్లి. రెడీ కమాన్ మాస్. పక్కింట్లో పెళ్లి పిల్లిలో నల్లి, సరే మొత్తం చెప్పు. లాస్ట్ లో క్యాట్ మియావ్ అందుకని. అని ఎవరికైనా చూపించండి రా. పక్కింట్లో పెళ్లి పెళ్లిలో నల్లి, పక్కింట్లో పెళ్లి పెళ్లిలో లొల్లి, పక్కింట్లో పెళ్లి పెళ్లిలో లొల్లి, నట్టింట్లో పిల్లి నట్టింట్లో పిల్లి పిల్లి నోట్లో బల్లి. పిల్లి నోట్లో బల్లి. ఇప్పుడు చెప్పు. పక్కింట్లో పెళ్లి పెళ్లిలో లొల్లి, ఆ, నట్టింట్లో లొల్లి, ఏం ఈ పనుల్లో కనిపించలేదు. రెడీ మళ్ళీ. పక్కింట్లో పెళ్లి ఆ. పెళ్లిలో లొల్లి, అమ్మా సూపర్. పక్కింట్లో బల్లి, నట్టింట్లో పిల్లి పిల్లి నోట్లో బల్లి. నట్టింట్లో పెళ్లి పిల్లి నోట్లో బల్లి. మా చెల్లికి తొందరగా పెళ్లి చేయండి బాబు ప్లీజ్. ఓకే సూపర్. ఏం పేరండి? పద్మ. పద్దు. బావగారు ఏమని పిలుస్తారు ముద్దుగా? పద్దు అని పిలుస్తా. పద్దు. సో ఎప్పుడైనా పద్దులు రాయాల్సి వస్తే ఏం రాలేదు. కాదు, ఆయన తెచ్చిన ₹1,00,00,000 మీకే ఇస్తారు. ఆ ₹1,00,00,000 పద్దులు రాస్తున్నారా లేదా? లేదండి. ఎన్ని సంవత్సరాలు అవుతారు తర్వాత పెళ్లి? 5 years. ఫస్ట్ ఎవరు పడ్డారు? పడడం ఏం లేదు, డైరెక్ట్ ఇంట్లో చెప్పేసాం. కాదు, ఇప్పుడు ఆ కుర్రోడు నిన్ను లవ్ చేసాడని తెలియాలంటే ఏదో ఒక సిగ్నేచర్ ఉండాలి కదా, ఒక సిగ్నల్. ఏం లేదు, డైరెక్ట్ మ్యారేజ్ అని వచ్చింది. బావగారు ఎంత ఫాస్ట్ అంటే ఇంకా నేను డైరెక్ట్ అయినా హనీమూన్ అనలేదు. బావగారి పేరేంటి? శేఖర్. రెడీ మోడ్ మొదలెడదాం. ఎలకెత్త మఫ్లియా గాల్లో నిన్ను ఎగరయ్యా, సందట్లో సడేమియా సరదాగా పోదాం పదవయ్యా. ఎలకత మఫ్లియా గాల్లో నిన్నెగరయ్యా, సందట్లో సడేమియా సరదాగా పోదాం పయ్యా. బట్టి పట్టిస్తావా? ఏం లేదు, ఇందాక చెప్పారు కదా, అది విన్నాను. ఇప్పుడు ఫాస్ట్ గా చెప్పు. ఎలకత మఫియా సందట్లో సడేమియా, ఇలకిత మఫ్లియా ఎలకత మఫ్లియా గాల్లో గాల్లో నిన్నెగరయ్యా, సందట్లో సడేమియా సరదాగా పోదాం పదవయ్యా. పాడుకుంటూ డాన్స్ చేయండి. రెడీ 3, 2, 1 స్టార్ట్. ఎలకత మఫ్లియా సందట్లో సడేమియా. గాల్లో ఎగరడం గాల్లో కల్పిస్తావా? ఎలకెత్త మఫ్లియా గాల్లో నిన్ను ఎగరయ్యా, సందట్లో సడమియా సరదాగా పోదాం పదవయ్యా. పాడు. ఎలకత మఫ్లియా గాల్లో నిన్నెగరయ్యా, సందట్లో సడేమియా. మేము ర్యాపిస్తాం మధ్యలో. రెడీ మళ్ళీ. ఎలకత మఫ్లియా గాల్లో నిన్నెగరయ్యా, సందట్లో సడేమియా సరదాగా పదం పదయ్యా. ఓకే గట్టిగా చెప్పట్లు. సూపర్. పేరేంటి? అనురాధ. బావగారి పేరేంటి? రాధాకృష్ణమూర్తి. సరే మొదలెడదాం. పక్కింట్లో పెళ్లి పెళ్లిలో లొల్లి, నట్టింట్లో పిల్లి పిల్లి నోట్లో బల్లి. ఫాస్ట్ గా. పక్కింట్లో పెళ్లి పెళ్లిలో లొల్లి, నట్టింట్లో పిల్లి పిల్లి నోట్లో బల్లి. సూపర్. కంటిన్యూ ఫాస్ట్. పక్కింట్లో పెళ్లి పెళ్లిలో లొల్లి, నట్టింట్లో బల్లి నట్టింట్లో పిల్లి పిల్లి నోట్లో బల్లి. ఇది చెప్పి జింగ్ జింగ్ అమేజింగ్. బాగా తెగించావురా నువ్వు. పక్కింట్లో పెళ్లి పెళ్లిలో లొల్లి, నట్టింట్లో పిల్లి పిల్లి నోట్లో బల్లి, జింగ్ జింగ్ అమేజింగ్. ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. జింగ్ జింగ్ అమేజింగ్. జింగ్ జింగ్ అమేజింగ్. రెడీ. పక్కింట్లో పెళ్లి పెళ్లిలో లొల్లి, నట్టింట్లో పిల్లి పిల్లి నోట్లో బల్లి, జింగ్ జింగ్ అమేజింగ్. జింగ్ జింగ్ అమేజింగ్. ఫాస్ట్ గా.
పక్కింట్లో పెళ్లి పెళ్లిలో లొల్లి నట్టింట్లో పిల్లి పిల్లి నోట్లో బల్లి జింగ్ జింగ్ అమేజింగ్ పక్కింట్లో పెళ్లి పెళ్లిలో లొల్లి నట్టింట్లో బల్లి బల్లి నోట్లో పిల్లి నట్టింట్లో పిల్లి పిల్లి నోట్లో బల్లి జింగ్ జింగ్ అమేజింగ్ జింగ్ జింగ్ అమేజింగ్ తప్పు చెప్పిందా? నేను జింగ్ జింగ్ అమేజింగ్ మీద ఉన్న కాన్సన్ట్రేషన్ అక్కడ అట్లేదు. ఓకే, గట్టిగా చెప్పట్లో. ఓకే, సో ఈ రోజు మన టంగ్ ట్విస్టర్ లో ఫుల్ టు ఫుల్ ఎంటర్టైన్ ఇచ్చి ఇరగదీశారు. కంగ్రాచులేషన్స్, రండి. అలాగే మరో గిఫ్ట్ గెలుచుకుంటున్నారు. కంగ్రాట్స్. ఓకే, ఇక మొదలు పెడదాం హుషారైన రౌండ్. ఓ శివంగి. ఓకే, సో ఈ రోజు ఓ శివంగి ఆడడానికి సుహాసిని, విక్టోరియా, రత్నమణి, భూలక్ష్మి నలుగురు రెడీగా ఉన్నారు. మరి గేమ్ ఏంటంటే చూసారు కదా, వాళ్ళ ఒంటి చుట్టూ బెలూన్స్ కట్టి ఉన్నాయి. సో నేను 3 minutes టైం ఇస్తాను. మీరు నలుగురు ఏం చేయాలంటే మీ దగ్గర ఉన్న బెలూన్స్ ని కాపాడుకుంటూ పక్క వాళ్ళ బెలూన్స్ ని పగలగొట్టేయాలి. సో ఈ సర్కిల్ లోనే తిరుగుతూ 3 minutes లో ఎవరు ఎన్ని బెలూన్స్ పగలగొడతారనేది కాకుండా వాళ్ళ దగ్గర ఫైనల్ గా ఎన్ని బెలూన్స్ మిగిలేయి అనేది టాస్క్ అన్నమాట. ఎన్ని ఎక్కువ బెలూన్స్ ఉంటే వాళ్ళే విన్నర్స్. అసలే ఈ రోజు మాస్ టీమ్, నలుగురు మాస్ మహారాణులు. స్టార్ట్ చేద్దామా? రెడీ, 3, 2, 1 స్టార్ట్. తిరగాలి. బయటికి వెళ్ళకూడదు, బయటికి వెళ్ళకూడదు, బయటికి వెళ్ళకూడదు. 1 minute. ఓయమ్మో, 1 minute లోనే అవగొట్టేసి ఉన్నారు అందరూ. 14 సెకండ్లో ప్రపంచాన్ని మమ్మ మాస్ చేశారు. ఒక్క బెలూన్ అన్న మిగిలిందా? కడప లేడీసా మజాకానా? ఓకే అధ్యక్ష, అసలు చూశారు కదా, 3 నిమిషాలు టైం ఇస్తే అసలు 30 సెకండ్లు కాదు 14 సెకండ్లో మమ్మ మాస్ అని చెప్పి మొత్తం బెలూన్స్ అని రప్పరప్పలాడించారు. మా మాస్ క్వీన్స్ బెలూన్స్ ని బాంబుల్లా దడదల్లాడించారు. కాబట్టి సో ఇప్పుడు మనం ఆడుతున్నాం మ్యూజికల్ డాన్సింగ్ చైర్. సో నలుగురు ఉన్నారు, 3 చైర్లు ఉన్నాయి. సో ఇక్కడ రూల్స్ ఏంటి అంటే, మ్యూజికల్ చైర్ మీరు చాలా ఆడుంటారు, కానీ ఇక్కడ డాన్సింగ్ మ్యూజికల్ చైర్. డాన్స్ చేస్తూ తిరగాలి. 3, 2, 1 గో. చక్కెరకెళ్ళి చిన్నోడే చుక్కలు చూపే చంద్రుడే సురుమట్టు వచ్చాడ చాడే గంధము గట్ట పూయండే బిందులు సిద్ధం చేయండే. సుహాసిని, విక్టోరియా, నీ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఏం జరిగింది చెప్పు. నేను కూర్చున్నాను ముందు. నువ్వు ముందు కూర్చున్నావు? లేదు, నేనే కూర్చున్నాను. లేదు, నేనే కూర్చున్నా. థర్డ్ ఎంపైర్ ఆడియన్స్ పోల్. పూజిత చూసావా? అదా ఏటి పూజిత, ఇద్దరు ఎవరు కూర్చున్నారు? ఫస్ట్ తిని కూర్చుంది, స్లిప్ అయ్యాక మళ్ళీ తిని కూర్చుంది. కానీ విక్టోరియా జారి పడిపోయింది. సుహాసిని తర్వాత కూర్చుంది. క్యాన్సిల్ చేసి నలుగురిని ఆడిపిద్దామా మళ్ళీ ఒక్క రౌండ్? మ్యూజిక్ స్టార్ట్. కులుంగి కొట్టి పూల చొక్క వేసిన కళ్ళ జోడు పెట్టి నీకు కన్ను కొట్టిన పంపరా పరునీకే పాపా పంపరా పరునీకే హే సిక్కు చీర కట్టి గల్పు సెంటి కొట్టినా సన్న జాజు నెట్టి సన్న వీణ వచ్చినా పంపరా ఫర్నీకే బావా పంపరా ఫర్నీకే. ఓ నో. విక్టోరియా ఇక ఏం చేయలేము. ఓకే, ఒక పని చేద్దాం, ముగ్గురు ఏ చైర్ లాగేద్దాం. ఈ చైరే కదా, లే సుహాసిని లే, ఇదిగో పట్టుకొని వెళ్ళిపో. ఓకే, 2 చైర్లు ఉన్నాయి, ముగ్గురు ఉమెన్స్ ఉన్నారు. మామ మాస్. రెడీ, మ్యూజిక్ స్టార్ట్. వచ్చేసాడు సంసునామి గబ్బా మొగుడు బాబు వస్తే బాబు
ఓకే, ఇప్పుడు ఇద్దరు ఎవరు కుర్చీ లాగేద్దాం. రత్నమాల మీద ఉందండి కన్ను. ఓకే, రత్నమణి అండ్ సుహాసిని మిగిలేరు, ఒకటే చైర్ ఉంది. సో ఓ శివంగిగా ఎవరు ఉండబోతున్నారు కాసేపట్లో తెలుస్తుంది. రెడీ, మ్యూజిక్ స్టార్ట్. రబన్నా సెర్రలంతా వింటా వింటా పడుతూ ఉంటే ఊకెట్టా దాక్కుంటాదే. మనం వెనకాల ఉన్నాం చైర్కి కదా. అన్య సాంగ్ ఆపేశారు, నేను బ్యాక్ వచ్చానని తెలిసి. కాదు, నువ్వు బ్యాక్ వచ్చి మరి పరిగెట్టుకు వెళ్తున్నావు. మా రత్నమణి డాన్స్ సూపర్ వేసింది తెలుసా. ఇదిగో ఫస్ట్ ప్లేస్ లో నిలిచారు మా రత్నమణి అండ్ సూపర్ గా ఆడి సెకండ్ ప్లేస్ లో నిలిచారు మా సుహాసిని. ఇద్దరికి కంగ్రాచులేషన్. సుహాసిని గారు కంగ్రాచులేషన్. ఓ శివంగి, రత్నమణి కంగ్రాట్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. తన జీవితంలో జరిగిన సంఘటనని మనతో షేర్ చేసుకోవడానికి మన ముందుకు వస్తున్నారు శైలజ గారు. నా పేరు శైలజ, మాది ప్రొద్దుటూరు. నాకు 2004లో మ్యారేజ్ అయింది. నాకు పెద్ద అబ్బాయి 2007లో పుట్టాడు. బాబుకు బై బర్త్ నుంచి కాల్ ప్రాబ్లం అనేసి డెలివరీలోనే చెప్పినారు. బాబుకి ఇంకా చెన్నైకి అక్కడక్కడ వెళ్ళిపోతే ఇక్కడికి వెళ్ళాము. వాళ్ళు ఏదో బిల్ వేసి పంపించేశారు. మళ్ళీ రీసెంట్ గా 2010లో తిరుపతికి తీసుకెళ్లాము బాబుని. అక్కడ కూడా సర్జరీ చేశారు బాబుకి. మళ్ళీ ఫిజియోథెరపీ అవి చేపిమంటే చేపించాము. రీసెంట్ గా బాబుకి యూరిన్ ప్రాబ్లం ఉందని తిరుపతిలో సర్జరీ చేపించినాము. బాబుకి రీసెంట్ గా సర్జరీ చేపించుంటే అది ఫెయిల్యూర్ అయి బాబు చనిపోయినాడు. ఎన్ని సంవత్సరాలమ్మా బాబుకి? 16 years బాబు. పుట్టినప్పటి నుంచి డాక్టర్ బాబుకి మొత్తం అన్ని నేనే చేస్తాను, స్నానం చేపించడం. సో పుట్టినప్పుడే బాబుకి ప్రాబ్లం ఉందని డాక్టర్లు చెప్పినా, సో ఒక తల్లిగా మీరు ఒక యుద్ధం చేశారు నిజంగా చెప్పాలి అంటే. సో అమాయకంగా మీ వైపే చూసే ఆ చూపులు మీకు ఇప్పటికీ గుర్తొస్తూ ఉంటాయా? అతను మాట్లాడే మాటలు కూడా నాకైతే అసలు చాలా ఏడుపు వచ్చేది. అతనికి మామూలుగా మెచ్యూరిటీ అయితే చాలా ఉంది. మోస్ట్ భరించలేని బాధ ఏంటి అంటే, తల్లిదండ్రులు ఉండగానే పిల్లలకి ఏమన్నా అయ్యి తల్లిదండ్రుల కళ్ళ ముందే పిల్లలు ఈ లోకం విడిచి వెళ్ళారు అంటే, సో ఆ తల్లిదండ్రులకు అంతకంటే నరకం ఉండదు. సో అలాంటిది 16 సంవత్సరాలుగా పెంచుకున్న బాబు, ప్రతిరోజు మీకు తెలుసు బాబుకి ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం ఉంది అని, కానీ ఎప్పుడైనా నమ్మకం వచ్చేదా? లేదు, డెఫినెట్ గా వీడు మంచిగా అవుతాడు, మంచి లైఫ్ వస్తుంది, జీవితాంతం హ్యాపీగా ఉంటాడు అనే భరోసా సార్ మనం చూపించి చేసినాము. మనం చేతనైనంత వరకు ప్రయత్నం చేస్తాము. తర్వాత ఇంకా దేవుడిదే కదా సార్, మనం ఏం చేయలేం కదా. సో ఇలా ఎవ్వరికి, ఏ తల్లిదండ్రులకి ఇలాంటి బాధ అయితే రాకూడదు. ఎందుకంటే నిజంగా ఇది కడుపు కోత అనేది తట్టుకోలేని బాధ. మీ లైఫ్ లో జరిగిన ఈ సంఘటన ఏ తల్లిదండ్రులకి రాకూడదు అని కోరుకుందాం. మనం అంతకంటే ఏం చేయలేం కాబట్టి. అండ్ ఈ రోజు మన ఫ్యామిలీ సో ఈ కుటుంబంలోకి వచ్చి మీ బాధని మాతో షేర్ చేసుకున్నారు. మీ పుట్టింటికి వచ్చినట్టే ఇది. మీరు హ్యాపీగా చారే చీరలతో వెళ్ళాలి అనుకుంటున్నాం. ఓకే, ఇదండి ఈ రోజు మన కడపలో బాములు సత్యభాములు. మరో ఎపిసోడ్ తో, మరో ప్లేస్ లో, మరింత ఎంటర్టైన్మెంట్ తో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. అందరం కలిసి రచ్చ చేద్దాం. నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. టిల్ దెన్ బై బై.